ఎప్పుడైనా మీ ఫ్యామిలీలో వారికైనా, మీకైనా కొన్నిసార్లు అనిపిస్తే ఒకవేళ ఫుడ్ పైకొస్తున్నట్టు, లేకపోతే సివియర్‌గా హార్ట్ బర్న్ అయ్యి లెఫ్ట్ సైడ్ మొత్తం ఏదో పెయిన్ ఉన్నట్టు అండ్ డ్రై కాఫ్ లాగా కాఫ్ ఊరికనే వస్తా ఉంటాం అండ్ పడుకుంటే ఒక డిస్కంఫర్ట్ ఫీలింగ్ రావటం అండ్ పెయిన్ వచ్చేసి కొంచెం సివియర్‌గా ఉంటదనమాట లెఫ్ట్ సైడ్. పైకి ఒక ఫ్లూయిడ్‌లా వస్తా ఉంటదనమాట. అదొక సోర్ టేస్ట్‌లో ఏదోలా ఉంటదనమాట. ఏదో అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ లాగా. సో ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు అసలు లైట్‌గా అయితే తీసుకోకండి. సో ఇది ఎందుకంటే గర్డ్‌కి చాలా క్లోజ్‌గా ఉండే సింప్టమ్స్ అనమాట ఇవి. గర్డ్ ఏంటంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనమాట. సో ఫస్ట్ అయితే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి లేదా మెడికల్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సో అప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళు హార్ట్ బర్న్ కాబట్టి ఫస్ట్ ఈసీజీ చేస్తారన్నమాట రూల్ అవుట్ చేయడానికి. తర్వాత డియోడినోస్కోపీ, ఎండోస్కోపీ చేసి ఈసోఫాగస్ బాగుందా లేదా అని చూస్తారన్నమాట. సో గర్డ్ ఎందువల్ల వచ్చిందంటే స్టొమక్‌లో ఉన్న యాసిడ్ కంటెంట్ ఈసోఫాగస్ వచ్చేసిందన్నమాట. దీనికి రీజన్స్ ఏమేంటి అంటే ఈసోఫాగస్ ఫిల్టర్ పనిచేయకపోవడం వల్ల అవ్వచ్చు అనమాట. ఇంకా వేరే కారణాలు అవ్వచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్మోక్ చేసినా, డ్రింక్ చేసినా అండ్ ఫుడ్ వచ్చేసి టూ మచ్ తిన్నా, ఒబేసిటీ ఉన్న, డయాబెటీస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో డెఫినెట్‌గా అయితే క్లినిషియన్‌ని కన్సల్ట్ చేయండి. సో వాళ్ళ తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ఎంపెరికల్‌గా స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ మెడిసిన్స్ వచ్చేసి ప్రెజోల్ అండ్ నేమ్‌తో ఎండ్ అవుతాయి అనమాట. సో ఇది ఇన్ఫర్మేటివ్ షార్ట్.